దేవుని చిత్తము లేకుండా, లేక ఆయన కృప లేకుండా భూమి మీద ఏది జరగదు. ఆమేన్. ఏం జరగాలైనా ఆయన చిత్తం ఉండాలి. అందుకనే ఆయన ఇలాగంటాడు, భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు గమనించవలసింది ఏంటంటే, ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఏమండి, ఒక మనుషుడు చచ్చిపోతాడు, ముహూర్తం పెట్టుకుని చచ్చిపోతాడా? చెప్పాలి, ముహూర్తం పెట్టుకుని చచ్చిపోతాడా? లేదే. కానీ చచ్చిపోయినప్పుడు లేని ముహూర్తము చాలా మంది పుట్టడానికి ఆలోచిస్తున్నారు. ముహూర్తాలకి మంచి రోజు తీసుకెళ్ళాలండి, ఎక్కడ ఏది మంచి రోజు కాదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మనసాంగి పెట్టే, ఏమండి మంచి రోజు చూసుకుని వద్దాం, మంచి రోజు చూసుకుని వద్దాం అనుకుంటాడంట చర్చికి. హల్లెలూయా. భలే నవ్వు వస్తుంది. మంచి రోజు చూసుకుని చర్చికి రావటం ఏంటి? దినములన్నీ మంచివే. అందుకే నేను ఏమంటున్నాడంటే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్టు, ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఇది ఏ సమయం అంటే దేవుడిచ్చే సమయం. ఇది నువ్వు ఏర్పాటు చేసుకున్న సమయం కాదు, నువ్వు చూపించుకున్న సమయం కాదు ఇది. హల్లెలూయా. నువ్వు దారంటా పోతావు, ఏ పిల్లో ఏ పందో నీ బండి కట్టొచ్చు, నువ్వు పడిపోతావు, ముక్కు మూతి చితికిపోద్ది నీకు. ఇంటికాడ చాలా అందమైన భార్య, నీ భార్య ఎదురొచ్చింది, ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నువ్వు? ఊరికే నిన్నంతా మనుషుల మీద వేసేస్తావు కదా. ఎవడు ఎదురొచ్చాడో ఇవాళ నా బతికేలా అయిపోయింది అంటావు కదా. లేచిన వెంటనే ఎవరి మొహం చూసానో నా పరిస్థితి ఇలాగ అయిపోయిందంట. ఎవరి మొహం చూస్తావు? నువ్వు లేచి నీ పిల్లల మొహం చూస్తావు, లేదా నీ భార్య మొహం చూస్తావు, మీ అమ్మగారి మొహం చూస్తావు, అంతేనా? మరి ఎవరి మొహం చూసా నా బతికేలాగా అయిపోయిందని ఎందుకు మనుషుల ప్రాణానికి పడి అట్టం? ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. నీలో నష్టం కలగాలన్నా, నీలో కష్టం కలగాలన్నా, నీకు కన్నీళ్లు రావాలన్నా, నీవు ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా, నువ్వు దీవెనకరంగా ఉండాలన్నా, 10 మందికి ఉపయోగపడే పాత్రగా ఉండాలన్నా, అది దేవుని చిత్తములో జరిగే సమయం. గట్టిగా చెప్పండి, బిగ్గరగా. హల్లెలూయా. అది దేవుడు నిర్ణయించాలి, మనుషులు నిర్ణయించే సమయం కాదు ఇది. ఆమేన్. బిడ్డలారా, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? విరోధి ఎవడైనా ఉన్నాడా? దేవుడు మన పక్షాన ఉన్నాడు. మరి మన పక్షాన ఉన్నప్పుడు సమయాలు, సందర్భాలు ఏంటండి? దేవుని చిత్తంలో వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి, ఆయన బ్రతమాలుకోవాలి, ఆయన ఇచ్చు ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చు కృపావరాలకు మనం విధేయులం అవ్వాలి. అంతేకాకుండా ప్రతిది ఏదో దాని మీద మోపేసి దేనో దాన్ని వంక పెట్టేసుకుని సాతానుగాడు అలాగే ఏదేని వనములో, ఆదామా ఏట్రా నాయన నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటంటే ఆయన అంటే నీకు ఈ స్త్రీ చేసింది అన్నాడు. స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఏంటమ్మా అవమ్మా నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని? నేను చేయలేదు ప్రభు, సర్పం చేసింది అన్న. అంటే మనుషుడు నైజం అంటే ఎప్పుడు ఒకడి మీద ఒకడు పెట్టుకుంటా వెళ్ళిపోతాడు. కానీ దేవుడు అలా కాదు. నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ మానవుడా, ఓ మనిషి, నా కుమారుడా, నీకు సమయం ఉన్నది. నీ సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఎవడు ఆపిన ఆగదు నీ ఆశీర్వాదం. ఆమేన్. అది ఆ ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి, ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. ప్రభువైన యేసు క్రీస్తు వారు కానాను వివాహమునకు వెళ్ళారు. కానాను అనే ఊరిలో వివాహమునకు వెళ్ళారు. వెళితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చారు, ఈయన అద్భుతం చేస్తాడు అని ఎవరైనా అనుకుంటారా? నో. అక్కడ దేవుని క్రియ జరగాలి. ఆ సమయము వచ్చే వరకు, మనుష్య కుమారుడు నామము గణపరచబడు వరకు ఆయన అక్కడ ఉన్నాడు. అందుకనే ఆ వివాహమునకు యేసును మరియు ఆయన శిష్యులు వివాహమునకు పిలవబడ్డారు. ఈ కానానని ఊరిలో ఒక సాంప్రదాయం ఉన్నది. అదేంటంటే అందరికి ద్రాక్షారసం పోయటం. హల్లెలూయా. పూర్వం మన
మన గ్రామాల్లో కూడా, ఈ పల్లెటూరులో కూడా ఈ పెళ్లిళ్ళైన తర్వాత కళ్ళు తాగేవారు బాగా. కళ్ళు ఆ పందిరి దగ్గర కూర్చుని ఒక పెద్ద వచ్చినోడు కల్లా ఒక లోట పోతానే ఉండేవారు, ముక్క లోట అలాగేస్తే అప్పుడు అది ఒక గొప్పతనం అంతేనా సజ్జన గారు? గొప్పతనం. ఎవరు వాడు బాగా కళ్ళు వేసాడరా, ముక్కెట్టాడరా, ఏం చేసాడరా పెళ్ళి అని చెప్పుకునేవారు. అదో గొప్పతనం అప్పుడు. ఇప్పుడు ఆ ఊరిలో జరిగే ఈ పెళ్లి విందులో ద్రాక్షారసం అనేది సాంప్రదాయం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తాగుతారు పెళ్లిలో, అయితే సీక్రెట్గా తాగుతారు. సీక్రెట్గా తాగి ఆ సమయం కేకలేసే సమయం వచ్చినాడు కేకలేస్తూ ఉంటాడు ఒకడు, తినే సమయానికి వెళ్ళి తింటుంటాడు ఒకడు, పాడు చేసే సమయానికి వచ్చి పాడు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అలా కాదు. పెళ్లి విందులో ద్రాక్షారసమును వడ్డించేవారు. సో ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఒక సందర్భం ఏంటంటే, అమ్మా నా సమయము ఇంకనూ రాలేదు. ఆయన సమయం వస్తుంది, ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. ఆమేన్. ఆయన సమయం వచ్చింది, ఆయన చెప్పారు, తల్లి చెప్పారు, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆ ప్రకారం దేవుని క్రియ, దేవుని ఆశీర్వాదం ఇక్కడ మనం చూడబోతున్నామన్నారు. ఆమేన్. దేవుడు ఏదైతే చెప్తాడో మనుషుల జీవితాల్లో లేక మన జీవితాల్లో అది కార్యరూపము దాల్చి అది మనకు ఆశీర్వాదకరముగా మార్చబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఏది అయినా సమయము ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. హిజ్కియాతో చెప్తున్నాడు భక్తుడు, దైవజనుడు అంటాడు, హిజ్కియా నీ పని అయిపోయింది రాబాయ్, నీ సమయము అయిపోయింది అన్నాడు. పాపం హిజ్కియా దేవునికి చాలా విధేయుడు, దేవుడంటే భయపడేవాడు. దేవుడంటే భయపడేవాడికి కూడా హెచ్చరిక వెళ్ళింది. ఆ హెచ్చరిక చేసే సమయం వచ్చింది. ఆమేన్. అంటే భక్తులతోనే మాట్లాడతాడా, లేకపోతే పాపులతోనే మాట్లాడతాడా, లేక పరిశుద్ధులతోనే మాట్లాడతాడా, లేకపోతే ఏంటి ఈ పరిస్థితి అని చాలా మందికి ఆలోచన ఉంటారు. దేవుడు నిన్న నేడు నిరంతరం అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. గొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నిన్న నేడు నిరంతరమైన మనందరితోనూ మాట్లాడుతూనే ఉన్నాడు. వెళ్ళి ఆయనకి ఇష్టమైన భక్తుడితో మాట్లాడుతున్నాడు. రాయ్, నువ్వు మరణం కాబోతున్నావు కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకో. ఆ సమయం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడటం ప్రారంభించాడంటే, దేవుడు మనల్ని దర్శించడం ప్రారంభించాడంటే ఆయన ఏదో ఒక మహా అద్భుతం మన జీవితంలో చేయబోతున్నాడని మనం గమనించాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? పాపమును సరి చేసుకోవాలి. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం చేయాలి? ఆయనకి విధేయుడై ఉండాలి. ఆ సమయం వచ్చేసింది, దేవునికి ఇచ్చేశాడు. అందుకనే ప్రతి ప్రయత్నానికి, ప్రతి దానికి ఓ సమయం ఉన్నది. చెప్పాడు, నువ్వు మరణం కాబోతున్నావు గనక నీళ్లు చక్కబెట్టుకో. నీళ్ళంటే ఇంట్లోకి వెళ్ళి సామాన్లను సర్దుకోమని చెప్పట్లా, తనను తాను సరి చేసుకోమని దేవుడు మాట్లాడతాడు. సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ సరి చేయబడాలి. ఈరోజు బలారాధన కార్యక్రమంలో పాలి భాగస్తులు అవుతున్న మీరందరూ ఆయన ఇచ్చినటువంటి క్రమం ఏదైతే ఉందో, ఆయన అపోస్తులకు దేన్నైతే అప్పగించాడో ఆ పద్ధతిలో మనం వెళ్తా ఉన్నాం. దాన్ని చేస్తే నువ్వు సరిదిద్దుకోవాలి. క్షమాపణ లేకుండా, యథార్థత లేకుండా, నీకు నచ్చినట్టుగా వచ్చేసి నువ్వు ఈ పాత్రలో చేపెట్టేసి ఈ ద్రాక్షారసం త్రాగేసి ఇది ద్రాక్షారసమే, ఇది రొట్టె అనుకుంటే కాదు. ప్రభు చెప్పాడు, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన అక్కడ మేడగది మీద ఆ కార్యక్రమాన్ని చేశాడు. ఇప్పుడు మనము ప్రతి నెల మొదటి ఆదివారం ఆ సమయం వచ్చినప్పుడు మనము కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా.
దేవుడు మన పక్షమున నువ్వు నన్ను సరి చేసుకోమని నీతోనే కాదు నాతో కూడా చెప్తాడు. ఆయన అందరితో మాట్లాడతాడు. నా కుమారుడా, నువ్వు నన్ను సరి చేసుకో. ఆమేన్. నువ్వు సిద్ధపడు, ఎందుకంటే ఆ సమయం వచ్చింది. భూమి మీద అంత ఎక్కడ చూన్న గడ్డు కాలము, భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నవి, వినబడుతూ ఉన్నవి. ఎక్కడ సమాధానము లేదు, సంతోషము లేదు. ఎక్కడ చూసినా పాపమే, పాపం కనబడుతుంది భూమి మీద. అలాంటి పరిస్థితుల్లో మనం నలిగిపోతున్నప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుడును, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించి నిన్ను చాలా ఎక్కువగా ప్రేమించాడు. ఆమేన్. హల్లెలూయా. హిజ్కియాతో దేవుడు మాట్లాడించినప్పుడు హిజ్కియా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నా పాపములను క్షమించు, నన్ను పరిహరించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని ప్రార్థన వినేశాడు. చెప్పబడదాం గట్టిగా హల్లెలూయా, గట్టిగా 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 హల్లెలూయా. అతన్ని ప్రార్థన విన్న దేవుడు అతని ఆయుష్ను పెంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కటి నీ నుండి ఆశించేది ఏంటో తెలుసా? నువ్వు ఎప్పటికీ ఆయనకి వైపు తిరిగి ఉండాలి. నీ జీవితంలో ఏ సమయం వచ్చినా సరే, ఏ పరిస్థితి వచ్చినా సరే ఆయన వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే ఉపయోగం ఏమీ లేదండి. ఈరోజు కొండల వైపు చూస్తే ఉపయోగం లేదు, ధనికుల వైపు చూస్తే ఉపయోగం లేదు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తాది, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అధికారులు కాదు, మనుషులను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించే వారికి, అనగా ఆయన సంకల్పములో పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవనే సంగతి గుర్తు ఎరిగిన వారికి ఈ దీవెనలన్నీ క్రమగా ప్రాప్తించును గాక. ఆమేన్. శుభం, ఆశీర్వాదం పలికే దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. అందుకనే ప్రతి ప్రయత్నానికి సమయం ఉన్నదని చెప్తా ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చచ్చిపోవడానికి సమయం ఉందిరా, పుట్టడానికి సమయం ఉందిరా, ఇల్లు పీకేయడానికి సమయం ఉందిరా, ఇల్లు కట్టడానికి ఆ రోజు రావాలి, ఆ సమయం రావాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇక్కడ ఒక పెద్ద మందిరం కట్టాలని. ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అది మనకి త్వరలోనే అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. కడతాం ఖచ్చితంగా, అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. మనం కట్టేది కూడా ఆయన ఆరాధించుకోవటానికి. అది మీ కొరకు కట్టబడుతున్న మందిరం. ఆ సమయాన్ని ప్రభు ఖచ్చితంగా మనకిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుషుడు నువ్వు సక్కబడు అని హిజ్కియాతో చెప్తే ఆయన సక్కబడ్డాడు. నువ్వు సక్కబడాలి, నువ్వు మారు మనసు పొందాలి, లేక నీ పాపాన్ని ఒప్పుకోవాలి అని చెప్పినప్పుడు అతడు చక్కగా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు, చక్కబడ్డాడా. ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది, వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది, వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. ప్రతిదానికి సమయము కలదని. ఏ సమయానికి ఏం జరుగునో ఏ మనుషుడికి తెలియదు. అది ఒక్కటి దేవునికి తప్ప ఎవ్వరికి తెలియదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఆయన ఆరాధించుతున్నాం. ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి భాగ్యమునిచ్చాడు. భాగ్యమునిచ్చిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అందుకనే వాక్యం ఇలా మనతో మాట్లాడు. నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడు,
ఈ దీవెనలన్నీ నీ మీద ప్రాప్తించును అని చెప్తున్నాడు. ఆమేన్. ఇంకొక చోట అంటాడు ఆయన భక్తులు ఇలా రాస్తూ, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అంటాడు. ఆమేన్. ఇంకొక భక్తుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడును అని చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలాగయ్యా, ఎలాగ ఆశీర్వదించాడు? ఇలాగండి, దేవుడు నన్ను చూడండి ఎలాగ ఆశీర్వదించాడు. నువ్వు సాక్షిగా ఇగో ఒక సమయం వస్తుంది నీ జీవితంలో, దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ రోజు నువ్వు నిలబడి చెప్తావు, అయ్యా దేవుని యందు భయభక్తులు గలవాడిని నన్ను దేవుడు ఇలాగున ఆశీర్వదించి, ఎలాగున గొప్పగా ఆశీర్వదించిన నా దేవుడు. ఆమేన్. గట్టిగా బిగ్గరగా చెప్పు, హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదించాడు. మనం ఆశీర్వాదానికి వారసులం ఒకటికి పిలవబడ్డాం. అంతేగాని సమయాలు చూపించుకుని ముహూర్తాలు తీర్థాలు పెట్టుకుని దేవునికి విరోధంగా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మనం పోగొట్టుకోవడానికి కాదు, దేవునికి సమీపముగా ఉండటానికి, దేవుని బిడ్డలుగా అంగీకరించబడాలి. మన పూర్వీకులు తెలుసో తెలియకో పాపములో కొట్టుకుపోయారు, పాపములో పడిపోయారు, పాపములోనే చచ్చిపోయారు వాళ్ళు. కానీ దేవుడు నిన్ను అలా పాడవకుండా, నువ్వు అలా చనిపోకుండా నీకు మంచి సమయాన్ని ఇచ్చాడు. అదే రక్షణ దినం. ఆమేన్. హల్లెలూయా. 118వ కీర్తనలో భక్తుడు ఇలా పాడు, ఈ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినం, దేని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. దేవుడు ఇచ్చాడు, ఈ సమయం ఇచ్చాడు. మన పూర్వీకులకు ఉందండి ఈ పరిస్థితి? లేదు. వాళ్ళు పాపం చేశారు, పాపంలోనే కొట్లాడారు, పాపంలోనే పొర్లారు, పాపంలోనే చచ్చిపోయారు. ఈ మంచి సమయం, ఈ మంచి ఆశీర్వాదాలు లేక ఈ మంచి రక్షణ వాళ్ళు పొందలేకపోయారు. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభువా, ఓ ప్రభువా, నా పూర్వీకులు చేసిన పాపములను, మా పితరులు చేసిన పాపములను క్షమించు నాయనని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం, దోషం, కీడు మన మీదకి రాకుండా ఉండును గాక. నువ్వు రక్షింపబడ్డావు కనుకనే ఆయన సన్నిధిలో ఈరోజు విలువ పెట్టి కొనబడిన బిడ్డగా ఇక్కడ ఉన్నావు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన నిన్ను ప్రత్యేకమైన స్థితిలోనికి మార్చాడు. ఆ సమయం నీ జీవితంలోనికి వచ్చేసింది. ఆమేన్. వచ్చింది కాబట్టి నిన్ను చూసి అందరూ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటున్నారు, వందనాలు సిస్టర్ అంటున్నారు, ప్రభు స్తోత్రం బ్రదర్ అంటున్నారు. ఎందుకంటున్నారు? నువ్వేమైనా పెద్ద తోపని, అందగడవనా, లేకపోతే ధన సంపదలు ఉన్నాయనా? కాదు, నువ్వు దేవునిలో కడగబడ్డావు గనుకనే ఈ గౌరవము, ఈ సంతోషము, ఈ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. చెప్పండి, చెప్తూ బిగ్గరగా చెప్పండి, అది మానేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పక్షమును చేసిన కార్యమును బట్టి మనము సంతోషించాలి. ఆ సమయం రానే వచ్చింది. ఒకడంటే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడట. ప్రత్యేకంగా ఒక బృందవాన్ని మోసుకెళ్ళేదే, ఆ మంటపం దగ్గర పడేసేవారు, వచ్చేవారు. వానికి తెలుసు దేవదూతలు వచ్చి ఆ నీళ్లు కదిలించబడే సమయం వచ్చినప్పుడు అందులో మొదట ఎవరు దిగితే వాళ్ళు స్వస్థత పొందుతారు. వీడు ఎన్నో సంవత్సరాల నుంచి మోసుకెళ్తున్నారు, పడేస్తున్నారు, కానీ ఎప్పుడు కూడా ఆ నీటిలో, కోనెట్టులో దిగి స్వస్థత పరచబడలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కార్యము చేయగలడు. ఆ సమయం వచ్చినప్పుడు అతనికి స్వస్థత కలిగింది. ఆమేన్. దానికి ఒక సమయం, ఆడు ఎన్ని సంవత్సరాలు వచ్చాడు, ఎన్ని సంవత్సరాలు వాడిని మోసుకొచ్చారు, ఆ మంటపం దగ్గర ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడు, ఇదంతా పక్కన పెడితే దేవుని కృప అతనికి ఆవరింపబడు సమయం వచ్చినప్పుడు, లేక దేవుని కృప అతనిని దర్శించు సమయం వచ్చినప్పుడు, లేక అతని పాపములు క్షమింపబడిన సమయం వచ్చినప్పుడు, లేక దేవుడు ముట్టి లేవనెత్తే సమయం వచ్చినప్పుడు అతనికి ఆ ముఖ దర్శనం కలిగింది. చెప్పకూడదు గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు బాగుపడిన తర్వాత గంతులు వేస్తున్నాడట. గంతులు, దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నిజమేనండి, ఏదైనా సంతోషం కలిగినప్పుడు మనల్ని కూడా భలే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎత్తరీరా ఈలలు కొడతారు, ఇంకోటి కూడా కొడతారు, ఆ తర్వాత డ్యాన్స్లు వేస్తారు.
దేవుని పిల్లలు అలా కాదు. దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని నామమునే కనపరచాలి. దేవుడు చేసిన కార్యమును బట్టి ఆయన నామమునే ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అనర్థమైన వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. దేవుని కొరకు కానీ లేక ఆయన కృప కొరకు కానీ తక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి మోసుకొచ్చారు కానీ ఆ స్వస్థత పొందే భాగ్యం వాడికి దక్కలేదు. నేను అంటాను, దేవుని కుమారుడు మహిమ పరచబడటానికి, ఆ కార్యము జరగటానికి అన్ని సంవత్సరాలు అక్కడ పడున్నాడంతే. హల్లెలూయా. ఎవరు పుట్టారయ్యా? నజరేయుడైన యేసు నామములో స్వస్థత వచ్చింది. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థపరచబడతాం. ఇప్పుడు చాలా మంది స్వస్థత కార్యాలు చేసేవాళ్ళు, స్వస్థత ప్రార్థన చేసేవాళ్ళు మనం చూస్తాం కదా. చాలా మంది వాళ్ళు ఏమంటారంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో, తెలుగులో దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను బాగు చేయను గాక, ప్రభు ఈ బిడ్డను మీరు ముట్టండి అని చేయరాలు. ఇంగ్లీష్ దేవునికి తెలుగు అర్థం కదా, వచ్చిన మనుషులకి తెలుగు అర్థం కదా. ఏమండి, దెయ్యాలను పట్టుకున్న వాళ్ళు టచ్ 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 అంటారు, లేకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటారు. దెయ్యాల దగ్గర ఇలాగ ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదేమి ధర్మో తెలియదు. ఏమండి, అలాగే చేస్తూ ఉంటారు. ఏంటో మరి నాకు అర్థం కాదు, ఏంటో తెలియదు. ఏమంటే దెయ్యమా యేసు నామములో పో అంటే పోదా, సాతానా యేసు నామములో పో అంటే పోదా. కానీ ఇలా అలాగంటారు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టచ్ టచ్. ఏంటి టచ్? బొంద. దేవుడు ముట్టితే ఆ నిమిషములోనే కార్యం జరుగుతుంది. ఏమండి, ఆ సమయం రావాలి. ఏ సమయము? దేవుడు కార్యము చేసే సమయం రావాలి. దానికోసం ఎదురు చూడాలి మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్థలంలోకి సభలు పెట్టారు, ప్రసంగం చేయడానికి వెళ్ళాను నేను. మేఘం పొలోమంట పట్టేసింది. ఇప్పుడు ఏ సమయం అది? వర్షం వచ్చే సమయం. చల్లటి గాలి వేస్తా ఉంది. అందరూ అంటున్నారు, ఏమండి బరకాలు కప్పేయండి, బరకాలు కప్పేయండి. కప్పుతున్నారు, బాక్సుల మీద బరకాలు కప్పుతున్నారు, మానిటర్ల మీద బరకాలు కప్పుతున్నారు. ఆర్కెస్ట్రా వాళ్ళు బ్యాగుల్లో పెట్టేశారు. మొత్తం వర్షం వచ్చేసింది, సమయం వచ్చేసింది, వర్షం వచ్చే సమయం. అయ్యలారా అమ్మలారా వినండి, మనం సేవించుచున్న దేవుడు జీవము గల దేవుడు. ఆయన కార్యము చేయగలడు. నమ్మకం ఉంచండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి, ప్రభు నామమును గద్దించండి అని ప్రకటన చేస్తుంటే వాళ్ళందరికీ అప్పుడు ధైర్యం వచ్చి, ప్రభువా కార్యం చేయవా, కార్యం చేయవా అని చేతులెత్తి స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎలాగొచ్చిన చల్లగాలి అలాగే ఆ మేఘమును గెంటుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడున్న పాస్టర్ గారు చెప్పొచ్చు కదా, మేము వర్షమును గద్దించాము. నువ్వు గద్దించేది దేవుడు గద్దిస్తాడు. మనం ప్రార్థన మాత్రమే చెయ్యాలి. ఆమె ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభుకి ప్రార్థన, ప్రభువా ఈ కార్యము చేయగలవు నాయనా, ఇది మంచి సమయం, వీళ్ళందరికీ వాక్యమును ప్రకటించాలి, నువ్వు దేవుడు అని ప్రకటించాలి, నీ నామములో మార్పు చెందాలి, వీళ్ళందరూ ఈ పాపములో నుంచి బయటికి రావాలి నాయనా అని నీ దాసుడు ప్రకటించడానికి వచ్చాడు కాబట్టి నీవే వర్షముని గద్దించు నాయనా అని ప్రార్థన చేశారు. దేవుడు వర్షమును గద్దించి అలా తీసుకెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వింటున్న వారులారా, నీ జీవితంలో దేనికైనా సరే ఆయన చిత్తానికి నువ్వు అప్పగించినప్పుడు, ఏ పనైనా సరే, ఏ కార్యమైనా సరే ఆయన చిత్తానికి నువ్వు అప్పగించావా, దేవుడు సఫలం చేస్తాడంతే. ఆమేన్ చెప్పు. ఆమేన్. సఫలము చేయును గాక. ఖచ్చితంగా చేస్తాడే, అందులో ఎలాంటి సందేహము లేనే లే. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన సరిచేసే దేవుడు, ఆయన గద్దించే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు. ఆమేన్. చివరిగా ఆయన నీ మీద తన దృష్టి నిలిపి నిన్ను స్వస్థతపరిచి ఆయన సంతోషాన్ని మీకు అనుగ్రహించబోతాడు. అందుకని ఆయన అంటున్నాడు,
ప్రయాసపడి భారం మోస్తున్నారే ప్రజలారా, నా ఎద్దకు రండి, మీరు నా ఎద్దకు రండి, మీకు సమాధానం ఇస్తాను కదా, సంతోషాన్ని ఇస్తాను కదా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, నిజముగా ఆయనను సేవించే వారికి సంతోషంగా ఉంటారు. సంతోషంతో పాటు శ్రమలు వస్తాయి. శ్రమలను చూసిన భయపడద్దు, ఎందుకంటే ఆయన వాటిని గద్దించును, వాటిని తరిమివేయును. ఆమేన్. ఏమండి, నీరసాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాపురం చేస్తాయి మన దగ్గర. ఏ నీరసము మన దగ్గర కాపురము చేయదు. యేసునామములో పోతుంది అంతే. గద్దించు, దేవుని నామానికి అప్పగించు, మోకరించి ప్రార్థించు, ప్రభువా నా జీవితంలో కార్యం చేయమని అడుగు. ఆ సమయం రానే వస్తుంది. అంతేగాని నువ్వు చచ్చిపోవాలనుకున్నప్పుడు చచ్చిపోవు, నువ్వు పుట్టాలనుకున్నప్పుడు పుట్టవు, నువ్వు ఇది చేయాలనుకున్నప్పుడు దేవుని చిత్తములో ఏది ఉంటే అదే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తములో ఏది ఉంటే అది మన జీవితంలో జరుగుతుంది. ఒకవేళ ఏది లేదనికి ఏది ఉండదు, అలాగని ఏది లేకుండా ఉండదు. ఆమేన్. ఆయన ఆహారం పెట్టేవాడు, ఆయన వస్త్రాలు ఇచ్చేవాడు, ఆయన గృహమునిచ్చేవాడు, ఆయన బిడ్డలను ఇచ్చేవాడు. నువ్వు అడిగిన వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికమైన ఆశీర్వాదములతో నిన్ను తృప్తిపరచు దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అలాంటి కృప, ధన్యత, భాగ్యము ఈ దినమంతయు దేవుడు మీకు అనుగ్రహించి సకల సంతోషములతోనూ సకల ఆశీర్వాదములతోనూ మిమ్ములను మీ బిడ్డలను సదా ఆయన కృపలో బలపరిచి దీవించునుగాక. ఆమేన్. గట్టిగా చదువు, బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.